గత రాత్రి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిచిపోయింది. ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వారం రోజులుగా సత్తుపల్లి నియోజకవర్గాన్ని అకాల వర్షాలు వణికిచ్చేస్తున్నాయి. సాయంత్రం 5 అయిందంటే చాలు పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లో భీకర గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలి, దుమ్ము వల్ల వరి ధాన్యంపై కప్పిన పట్టాలు ఎగిరిపోతున్నాయి. ధాన్యము తడిచిపోతోంది. 10 రోజుల నుంచి ధాన్యం విక్రయ కేంద్రాల్లో ధాన్యం రాసులు పోసినప్పటికీ కొనేందుకు సొసైటీ కానీ అటు ప్రభుత్వ కేంద్రాలు కానీ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఖమ్మం జిల్లాలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. అకాల వర్షాలు రైతుల్ని నట్టేట ముంచుతున్న పరిస్థితి ఉంది. ఆరుగాలం పండించిన పంటంతా కూడా వర్షార్పణం అన్నట్టుగా మారిపోతుంది. గత వారం రోజుల బట్టి మొత్తం కూడా ఖమ్మం జిల్లాలో ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గంలోనే ఎక్కువగా ఈ అకాల వర్షాలు వస్తున్నాయి. వాస్తవానికి మనం చూడొచ్చు, ఇప్పటికీ నిన్న సాయంత్రం కురిసిన వర్షంలో అంటే కల్లాల్లో ఇంకా నీళ్లు ఉన్న పరిస్థితి ఉంది. ధాన్యాన్ని ఆరబోసిన ధాన్యాన్ని తీసుకొచ్చినప్పటికీ అటు కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడంతో భయంగా రోజు కాపలా కాస్తున్న పరిస్థితి. వర్షం వచ్చినప్పుడు పట్టాలు కప్పుకోవడం, ఆ తర్వాత వర్షం వెలిసిన తర్వాత మళ్ళీ పట్టాలు తీసి ఆరబోసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ గత 3 రోజుల బట్టి వర్షాలు వస్తున్నాయి కదా, తడుస్తుంది. అదే తడవకుండా జాగ్రత్త చేసుకుంటున్నాం. కొన్ని తడుతున్నాయి. అది వర్షం వచ్చేది గాలితోటి వస్తుందండి. పట్టాలు అయితే లెగిసిపోతున్నాయి, అసలు ఆగటం లేదు. ఇక ఇక్కడే రెయ్యంబొగులు ఎండే ఉంటున్నాం, తడిసిపోకుండా చూసుకుంటున్నాం. అక్కడికి కొన్ని తడుతూనే ఉన్నాయి. అందుకే కొద్దిగా ఇంక మళ్ళీ 3 రోజులు వర్షం చెబుతుంటే కొద్దిగా స్పీడ్గా గవర్నమెంట్ కలగ చేసుకుని సొసైటీ వాళ్ళకి చెప్పి స్పీడ్గా కాటాలు వేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఎన్ని ఎకరాలు వేసావు? ఏంటి పరిస్థితి? ఎకరన్నారండి, ఎకరన్నర వేసాం. ఎకరన్నర రోడ్లు అక్కడ ఆరబోసి ఎప్పుడు వర్షం వచ్చేది తెలియట్లేదు. వర్షం వచ్చినప్పుడల్లా పట్టాలు కప్పడం, పట్టాలు గాలికి ఆగట్లేదు. ఈ విధంగా ఎప్పుడు ఎట్లా తడుతాయో తెలియట్లేదు, భయంగా ఉంది. మాకు గవర్నమెంట్ ఏ విధంగా సహాయం చేసి కొద్దిగా ఒడ్లు అనేది సొసైటీ వాళ్ళు వేసుకోగలరని కోరుతున్నాం. చెప్పమ్మా, ఏంటి ఎన్ని రోజులైంది? మేము కోత కోసి 10 రోజులు అవుతుందండి. మాకు రాసిబడి 5-6 రోజులు అవుతుంది. సరైన టయానికి సరిగ్గా కాటా వేసుకుంటే మా ఒడ్లు బయటికి పోయాయి. మరి ఇప్పుడు తడిసిన వాన వచ్చింది, తడిసిన జాన మందం అడుగుని తడిసిన మళ్ళీ ఎత్తుపోసుకుంటున్నాం. ఈ ఒడ్లు ఎప్పుడో బయటికి పోయే ఒడ్లు కాటా వేసుకోవట్లేదు. అదేమని అడిగితే ఏందో టిక్కీకి 3 కేజీలో 4 కేజీలో మిగిలియమంటున్నారు. మరి అట్ట ఎట్టెత్తారండి ఎంతగానో కష్టపడి పండించుకొని. అందుకనే మేము దీన్ని మాట్లాడుకొని వెనక ముందులు ఆడేసరికి వాన వచ్చింది. అది సంగతి. మబ్బులు ఇప్పుడు 4వ తడవ 5వ తడవ పట్టాలన్నీ కొట్టకపోతేనే మళ్ళీ తెచ్చుకొని ఆడని తెచ్చుకొని మళ్ళీ వేసుకుంటున్నాం. తడిసిన ధాన్యాన్ని మళ్ళీ ఆరబోసుకోవాల్సి వస్తుంది. గత 10 రోజుల బట్టి కల్లాల్లోనే అంటే ధాన్యం విక్రయ కేంద్రాల్లోనే ధాన్యం తీసుకొచ్చి అయితే పెట్టారు. కానీ వీటిని కొనే నాదుడే లేదు, కొనే దిక్కుడే లేదు. కేవలం మీడియా ముందు మాత్రమే మేము ప్రతి గింజని కొంటామని చెప్తున్నారు. కానీ వాస్తవ రూపానికి వచ్చేసరికి ఇక్కడ ఎవరు కొనుగోలు చేయట్లేదు అనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మాకు వర్షాలంటే భయపడుతున్నాం. ఆ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు, సొసైటీలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఈ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినపల్లి గ్రామంలో రైతులు ధర్నాకు దిగారు. కొనుగోలు కేంద్రం ప్రారంభమై 3 రోజులైనా ధాన్యం కాంటాలు వేయలేదు అధికారులు. సెలవుల పేరుతో అధికారులు కాలయాపన చేశారంటున్నారు రైతులు. అర్ధరాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి ధాన్యం తడిసిపోయిందని, ఈ నష్టాన్ని ఇప్పుడు ఎవరు భరిస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.